ఇప్పుడు ఎక్కువైపోయింది కదా సార్ జనాలకి ఈ పీఆర్పీ గురించి కానివ్వచ్చు, ఇలా నాన్ సర్జికల్ మెథడ్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేయడం కానివ్వచ్చు, ఇవన్నీ ఎక్కువైపోయిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా చాలా స్పెసిఫిక్‌గా ఉంటున్నారు అని విన్నాను. అందుకని ఈ క్వెషన్ అడిగాను. యాస్. ఇప్పుడు నాలెడ్జ్ ఎలా ఉందంటే ఇప్పుడు పేషెంట్స్‌కి సఫర్ అయ్యే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అన్నీ ఎతుకుతుంటారు. అన్నీ సోషల్ మీడియాలో చూస్తారు, పేపర్లు చదువుతుంటారు, మెడికల్ బుక్స్ కూడా చదివేవాళ్ళు ఉంటారు, డాక్టర్స్‌ని అడిగేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు సైంటిస్ట్‌ని అడిగేవాళ్ళు ఉంటారు. సో ఎంత అవేర్‌నెస్ అంత జరిగితే అంత మంచి జరుగుతుంది పబ్లిక్‌కి. సో పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఏదన్నా కూడా సింపుల్‌గా బయటపడాలి నేను. ఇఫ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డిసీజ్, మీకు పెద్ద క్యాన్సర్ ఉంది, 2 కిడ్నీలు చెడిపోయినాయి, సో వాటికి సర్జరీలు అవసరం తప్పదు. ఈ ఏజ్ వైజ్ వచ్చే వేర్ అండ్ టేర్‌కి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ కాకుండా సింపుల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవాయిడ్ చేయండి. 35 సంవత్సరాల నుంచి కూడా మీ బాడీని పర్ఫెక్ట్గా హెల్దీగా ఉండడం కోసం ఎట్లా వాడాలి అట్లా వాడండి. రావు, ఒకవేళ పొరపాటున వచ్చాయి, టెక్నిక్స్ సింపుల్గా అయిపోవాలి. కాంప్లికేట్ లేని చిన్న చిన్న ఇంజెక్షన్ టైప్స్తో సెట్ చేయదు. కాని పక్షంలో సర్జరీ ఎట్లా ఉంది, కానీ ముందే సర్జరీ, అన్నిటికీ సర్జరీ తప్పదు అని చెప్పి చిన్న చిన్న వయసుల్లో సర్జరీకి వెళ్ళడం మంచిది కాదు.